హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమయ వ్లాగ్స్. ఇప్పుడు వర్షాకాలం కదా, మొక్కజొన్న పొత్తులు బయట బాగా దొరుకుతున్నాయి. సో దాంతో వడలు చేస్తున్నాను ఈరోజు. చాలా టేస్టీగా ఉంటాయి. యాక్చువల్గా బయట దొరికేవి అస్సలు టేస్ట్ లేవు, చప్పగా అనిపిస్తున్నాయి. అందుకే నేను వాటితో గారెలు చేద్దామని డిసైడ్ అయ్యా. సో దానికోసం ముందుగా మొక్కజొన్నల్ని బాగా ఒలిచి పెట్టుకోవాలి. దాని తర్వాత వాటిని గ్రైండ్ చేసుకున్నాను. ఇవి బాగా డ్రైగా ఉండడం వల్ల కొంచెం పొడి పొడిగానే వచ్చింది. ఇంకా లాస్ట్ బ్యాచ్లో నేను అల్లం పచ్చిమిర్చి కూడా వేసి వాటితో పాటు మొక్కజొన్నలను కూడా గింజలను కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత జీలకర్రని వేసాను. ఇక్కడ నేను 2 మొక్కజొన్న పొత్తులని తీసుకున్నాను. కొంచెం డ్రై అయితేనే ఇలా గారెలు వేసుకోవాలి, లేతగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. ఇంకా అందులో నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇంకొక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కలుపుతున్నాను. కలిపినప్పుడు నాకు ఒక బాల్ లాగా అవ్వట్లేదు అన్నమాట. పొడి పొడిగా ఉండడం వల్ల అంత బాగా అవ్వట్లేదు. అది కానీ నేను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేశాను అంటే మొత్తం విడిపోతుంది. సో దానికోసం నేను శనగపిండి వాడుతున్నాను. శనగపిండి 1.5 స్పూన్ వేసుకున్నా. ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకొని చూసుకుంటున్నాను అన్నమాట, బాల్ లాగా అవుతుందా లేదా అనేసి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెంగా వేసుకొని మనం టెస్ట్ చేసుకోవాలి. కొద్దిగా అనిపించిందండి. ఇప్పుడు శనగపిండి వల్ల బైండింగ్కి బాగుంటుంది, బాల్ అన్నది కరెక్ట్గా వస్తుంది. నేను వడలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఒక 4 చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లో మొత్తం నేను జీలకర్ర, సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, ఇంకా శనగపిండి, కరివేపాకు, కొద్దిగా వాటర్ వేసుకున్నాను అన్నమాట. ఇది గ్రైండ్ చేసినప్పుడు కూడా అస్సలు వాటర్ వేసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా 4 దాకా చేసుకున్నానండి వడలుగా. ఇంకా పక్కనే ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇంకా నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి డిప్ చేస్తున్నాను. ఇలా అప్పటికప్పుడు మీరు వడలాగా చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే ముందుగానే చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇవి మొక్కజొన్న గింజలు అన్నవి కొంచెం లేతగా, అంటే మరీ ఎక్కువ లేతగా కాదు, కొంచెం ముదిరితే బాగానే ఉంటాయి. ఇవి బాగా కరెక్ట్గా వచ్చేస్తాయి మీకు, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. నావి ఏంటంటే బాగా డ్రై అయిపోయాయి అన్నమాట. సో అందుకు బ్రేక్ అవుతున్నాయి. నేను శనగపిండి వేయడం వల్ల బాగానే వచ్చాయి లాస్ట్కి. నిజంగా ట్రస్ట్ మీ అండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. అసలు మామూలుగా కాల్చుకొని తింటే అంత టేస్ట్ అనిపించదు, చప్పగా ఉన్నాయి. అలా అని ఉడికించుకొని తింటే దాంట్లో షుగర్ ఎక్కువ పడుతుంది. సో దానివల్ల కూడా ప్రాబ్లమే. అందుకు నేను వడలుగా చేసుకున్నాను. ఎలా వస్తాయో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది వడ టేస్ట్ అన్నది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 2 వైపులా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చింది. ఇంక ఇప్పుడు తీసేసుకుంటున్నాను. చూసారా, ఆయిల్లో వేసినా కూడా బ్రేక్ అవ్వకుండా వచ్చేసాయి. శనగపిండి వల్ల బైండింగ్కి బాగుంటుంది. ఇంకా మళ్ళీ ఇంకో బ్యాచ్ వేస్తున్నాను. టోటల్గా నాకు ఒక 4 బ్యాచెస్ దాకా వచ్చాయి.
ఈవినింగ్ టైం మంచి సో అన్నీ ఫైనల్గా అయిపోయాయండి. బాగుంటుంది ఇది. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా వచ్చాయి కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈరోజు ఒక ఐటెం గురించి చెప్పాలండి. ఇది నేను ఐకియాలో ఆన్లైన్లో తీసుకున్నాను. ముందు ఈ ప్లేస్ ఇలా ఉండేదండి. నేను వాష్ బేసిన్ పక్కన ఇలా మెడిసిన్స్కి ఫ్రూట్స్కి ఇలా పక్కనే పెట్టుకుంటూ ఉండేదాన్ని. అలా పెట్టుకున్నప్పుడు ఆ కిందన ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోయేది, కానీ పైన వర్టికల్ ప్లేస్ మాత్రం ఖాళీగానే ఉండేది. సో దానికోసమని నేను బాగా ఆలోచించి ఈ ర్యాక్ తీసుకున్నాను. ఇది 1300 అయిందండి నాకు. ఇది వైట్ మెటల్తో వచ్చింది. చాలా స్మూత్ ఫినిషింగ్ అన్నమాట. మనం ఇలా జరుపుతున్నా అసలు ఏమీ అవ్వదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి ఫస్ట్ కింద ర్యాక్లో నేను మెడిసిన్స్, ఇంకా మిడిల్ ర్యాక్లో డ్రై నట్స్, ఇంకా పైన ర్యాక్లో ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను. సో ఒకే ప్లేస్లో మొత్తం వెర్టికల్ ప్లేస్ కూడా నేను యూస్ చేసుకుని ఇలా ర్యాక్ని కొనుక్కున్నాను. నేనైతే దీన్ని ఐకియా ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఈరోజు ఇంకో టిప్ చెప్పబోతున్నాను నేను. ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా చలిగా ఉంటుంది కదా, పడుకోవడానికి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. సో దానికోసం నేను ఇలా బెడ్ని అరేంజ్ చేసుకున్నాను. మనం కప్పుకునే దుప్పట్లు ఉంటాయి కదా, అవి ఒకటి తీసుకుని ఇలా బెడ్ మీద వేసేసుకొని మనం దాని మీద పడుకుంటే సరిపోతుంది. ఇంకా మనం కూడా అలాంటి దుప్పట్లు కప్పుకోవాలి తప్పకుండా. అప్పుడే వేడి అన్నది మనకి ఒంట్లో జనరేట్ అవుతుంది. సో మనకి బెడ్ నుంచి ఇంకా చల్లదనం అన్నది రాదు, హ్యాపీగా పడుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. సో దీనివల్ల కోల్డ్ ఫీవర్స్ అన్నవి తొందరగా రావు. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. మనం ఈ వర్షాకాలం అన్నా, తర్వాత ఈ రాబోయే వింటర్లో కూడా చాలా చలిగా ఉంటుంది కదా, ఈ టిప్ వల్ల మీకు యూజ్ అవుతుంది. సో అదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.